మహాభారతం మహాభారతం మహాభారతం. వాగ్దేవి ఉవాచ. ఒక మంచి మాట. సంపత్సు మహతాం చిత్తం భవేదుత్పల కోమలం ఆపత్సు చ మహాశైల శిలా సంఘాత కర్కశం. మహాత్ముల మనస్సు ఎప్పుడూ కూడా ఎంత సంపద కలిగి ఉన్నా గర్వించకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆపదలు వచ్చి పడినప్పుడు ఏమాత్రం భయపడకుండా కొండ శిఖరంలా స్థిరంగా ఉంటుంది. అనగా అటు విపరీతంగా ధన సంపాదన కలిగినప్పుడుగాని, ఇటు తట్టుకోలేనంత ప్రమాదాలు సంభవించినప్పుడుగాని సత్పురుషుల మనస్సు స్థిరంగా ఉంటుంది. శుభం భవతు. ధృతరాష్ట్ర, వ్యామోహాన్ని వేడు, కర్తవ్యాన్ని గుర్తించు. అంధుడవే అయినా ఆత్మావలోకనం చేసుకో. ముంచుకు రాబోయే ముప్పు నుండి కురువంశాన్ని కాపాడు. ఇంతకంటే పెద్దలుగా మేము చెప్పగలిగేది ఏమీ లేదు. వాసుదేవుని మాటను మన్నించటమే మన అందరి ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం. ఇదే నీ ఆఖరి నిర్ణయం కావాలి. చెప్పు, చూస్తాను. ఏం జరుగుతోందక్కడ? భీష్మ, ద్రోణ, కృపాచార్య, సంజయాదులు ఆ కపట గోవిందుడితో కలిసి ఏం చర్చిస్తున్నారు? సార్వభౌముణ్ణి, సామ్రాజ్యాన్ని బెదిరించి సభాముఖంగా చెప్పిన తన మాటను వమ్ము చేసి పగతురకు రాజ్యాన్ని పంచివ్వడానికి ఒప్పిస్తున్నారా? ఒకవేళ అదే జరిగితే నిండు పేరుటోలగములో 9 సోదరులతో ప్రాణత్యాగం చేస్తానని చేసిన ప్రతిన ఏం కావాలి? ఏం కావాలి? సుయోధన, నీ తండ్రి పాండవులకు రాజ్యాన్ని పంచి ఇచ్చే ప్రయత్నం చేస్తే అభిమానధనుడవని, ఆభిజాత్యపరుడవని జగమున పేరెన్నికగన్న నీ పేరు ప్రఖ్యాతులు ఏం కావాలి? నీ పంతం, పట్టుదల ఏ గాలికి కొట్టుకుపోవాలి? ఈ రాత్రి సార్వభౌముడు తీసుకునే నిర్ణయం రేపటి నీ భవిష్యత్తుకు, రారాజువన్న నీ సురుచిర కీర్తికి గొడ్డలి పెట్టయితే ఏం చేస్తావు? దేశ దేశాల రాజన్యుల ముందు, సామంత మహీపాల దండనాయకాది పురప్రజల సమక్షములో ప్రాయోపవేశం చేస్తానని చేసిన ప్రతిజ్ఞ నెరవేరుస్తావా? నెరవేర్చక తప్పదు. ఈ రేయి ఆ కపట యాదవుడి మంత్రాంగమే ఫలిస్తే నీకు మరణం తప్పదు సుయోధన, నీకు మరణం తప్పదు. రారాజా, మరణించి సాధించేదేమిటి? మరణించిన వారు మిగిల్చిందేమిటి? తను ఉండగానే సాధించాలి గాని అక్కరకు రాని ఆభిజాత్యంతో, అనవసరమైన అభిమానంతో నీవు నీ శతసోదరులు ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన జరిగేది, ఒరిగేది ఏదీ ఉండదు. సరికదా? అవివేకంతో రారాజు, అతని తమ్ములు అసుపరిత్యాగం చేశారన్న అపవాదు మిగులుతుంది. అది మూటగట్టుకోవడానికేనా ఈ ప్రయత్నం? ఈయనగాచి నక్కల పాలు చేయడానికేనా ఇంతకాలం నువ్వు పట్టిన పంతం? నీ ప్రయత్నం పాండవుల మార్గాన్ని సుగమం చేస్తుందే గాని నువ్వాశించిన విధంగా జరగదు. చచ్చి పాండవులకు రాజ్యాన్ని కట్టబెట్టడం కంటే గోవిందుడు కోరిన విధంగా అర్ధరాజ్యాన్ని పంచి ఇచ్చి రారాజు మంచి మనసుతో పినతండ్రి కొడుకులకు న్యాయమే చేశాడన్న చిరకీర్తిని మిగిల్చుకోవడం నీకు, నీ శతసోదరులకు మంచిది. అది ఆలోచించు, అదే ఆలోచించు. అదే ఆలోచించేటట్లయితే ఇంత ఆలోచన దేనికి? అలా చేస్తే అంతఃపురకాంతలు నవ్విపోరా? నాడు ఒక ద్రౌపది నవ్వినందుకే కోరంతలు కొండంతలుగా చేసి పాంచాలిని పరాభవాలు పాలు చేసిన నువ్వు నేడు నీ రాణీవాసపు స్త్రీలు పక్కున నవ్వరా? నవ్విపోరా? నవ్వితే ఏం చేస్తావు? మరణాన్ని ఆహ్వానించలేక యశోధనుడైన సుయోధనుడు తన యశస్సుకే కళంకం తెచ్చుకున్నాడన్న అపవాదు మూటగట్టుకుంటావా? అంతఃపుర కాంతల ముందు అవనత మస్తకుడివై మసులుతూ
నీవు నీ శతసోదరులు, నీ వాలభ్యము పట్టు కర్ణుడు, నీ మేలుకోరు గాంధార కనిష్ఠుడు జీవోత్సవాల వలె నడపీనుగుల వలె మనుగడ సాగిస్తారా? ఆ మనుగడ మానధనుడమైన నీవు భరించగలవా? భరిస్తూ బ్రతికేడ్వగలవా? కనుక నీకు మరణమే శరణ్యము, నీకు మరణమే శరణ్యము సుయోధన. మరణం అనివార్యమే కాని అవమాన సంక్షుభిత హృదయంతో మరణించడం సబబు కాదు. రాజ్యాన్ని పంచి ఇచ్చి మంచివాడివన్న పేరు గడించి అసంభవం. నీకు మరణమే శరణ్యం కాదు, మనుగడే ముఖ్యం. నీకు మరణమే శరణ్యం కాదు, మనుగడే ముఖ్యం. నీకు మరణమే శరణ్యం సుయోధన, మనుగడే ముఖ్యం. అన్నా, నీ ఊహ నిజమైంది, నీ ఊహే నిజమైంది. కృష్ణుడు సార్వభౌముడికి పిరికితనాన్ని నూరిపోస్తున్నాడు. నిన్ను ఏదో విధంగా ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రయత్నం ఫలించేంత వరకు హస్తినను వీడిపోనని మరీ మరీ చెప్పాడు. నాన్నగారి పరిస్థితి ఏమిటి? కొంత మెత్తబడినట్టున్నాడన్నా. మన నూరుగురు సోదరులను సమావేశపరచు. దేనికన్నా? ప్రాయోపవేశానికి. రేపటి సూర్యోదయాన్ని చూడటం మాకిష్టం లేదు. అన్నా, మహారాణి, మహారాణి, ఎవరది? ఏమిటి? ప్రాయోపవేశానికి సంసిద్ధుడవుతున్నాడా? అవును పితామహ. ఎక్కడ? హంసల వనంలో. వాసుదేవా, ఏమిటి ఉపద్రవం? ఉపద్రవం కాదత్త, ఉపాయం. సార్వభౌముడి నోరు శాశ్వతంగా మూతపడేలా చేసే తరుణోపాయం. సుయోధనుడు మొండివాడు, ప్రాణాలకు తెగిస్తే? అది చూద్దాం. అదే చూద్దాం. సెలవు మిత్రమా. రాజా, మాట నిలబెట్టుకోవడం కోసం మరణానికి సాహసించడం మానధరుడిగా, అభిమానధరుడిగా నీకు సబబుగా తోచి ఉండవచ్చు. కాని హరివీర మధ్యేవ కుంభస్థల ఛేదనా గదాదండ మండిత భుజంగుడవు, శత్రు భీకరుడు అయినా నీకు తగదు, తగిన పని కాదు. నా మాట మన్నించు, ఈ ప్రయత్నాన్ని విరమించు. క్షమించు మిత్రమా. హితుడిగా, సన్నిహితుడిగా నీ మాటను తలదాల్చడం నా కనీస కర్తవ్యం. కాని అంతఃపుర కాంతల ముందు అవనత మస్తకుడినై మనుగడ సాగిస్తూ నడపీనుగు వలె జీవనం కొనసాగించడం కంటే అన్నమాట ప్రకారం, చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఆభిజాత్యపరుడు, అభిమానధనుడైన రారాజు అసుపరిత్యాగం చేశాడన్న చిరకీర్తిని మూటగట్టుకోవడమే ఉత్తమం. రారాజు రారాజుగానే మరణించడం మంచిది. నన్నాపకు, ఆపే ప్రయత్నం చెయ్యకు. మిత్రమా, ఈ జీవితం తమ దయాభిక్షతో ముందుకు సాగుతోంది. నాడు కుమారాస్త్ర విద్యా ప్రయోగం నాడు సూతపుత్రుడనని, క్షత్రియుడను కానని నన్ను పరిహసించిన నాడు, చిన్నచూపు చూసిన నాడు అంగరాజ్యాన్నిచ్చి నాకు పునర్జన్మ ప్రసాదించారు. నాటి నుండి నేటి వరకు మీ వెన్నంటి ఉన్నాను. ఏ అర్హత లేని మీరు మీ అర్ధసింహాసనంపై మీ సరసన ఆశీనుడమయ్యే భాగ్యాన్ని ప్రసాదించారు. ఈ తరు ధన మాన ప్రాణాలు తమ యశోరక్షణకే అంకితాలు.
నా రక్తాన్ని రంగరించి సకల రాజన్య మకుట తటఘటిత చరణారవిందులైన మీ పాదద్వయాలను సల్లేపలం చేసిన మీ రుణం తీరును. ఈ సూతపుత్రుడిపై అపార కరుణను చూపి ఆదరించిన మీరు ఈనాడు ఇలా ప్రాణత్యాగం చేస్తుంటే నిస్సహాయుడిగా చూస్తూ నిలబట్టం మిత్రత్వానికే తీరని కళంకం తెచ్చిపెడుతుంది. నాకు తమతో ప్రాయోపవేశం చేసే భాగ్యాన్ని ప్రసాదించండి. రారాజుతోనే అంగరాజు అంతరించాడన్న మంచి పేరు పొందే అదృష్టాన్ని కలుగు చేయండి. మిత్రమా, మాపై నీకు గల అవ్యాజమైన ప్రేమానురాగాలకు అంగరాజ్యమే కాదు, అర్ధసింహాసనమే కాదు, యావత్ కురు సామ్రాజ్యాన్నే కట్టబెట్టినా తక్కువే అవుతుంది. చాలు, మాపై నీకు గల భక్తి ప్రపత్తులు వినే విధేయతలే చాలు. ఇక ప్రాయోపవేశమంటావా? నేను నా శత సోదరులు ప్రాయోపవేశం చేస్తామని అన్నానే గాని కర్ణుడితో సహా అని అనలేదు. మనం మిత్రులమే గాని సహోదరులం కాదు, సహజన్మనం అంతకంటే కాదు. మరో తల్లి కన్నబిడ్డను మంటలకు ఆహుతి చేసి కళంకాన్ని మూటగట్టుకోలేను. నీ తల్లి రాధమ్మకు అన్యాయం చెయ్యలేను. మన స్నేహానికి గుర్తుగా, మన మిత్రత్వానికి చిహ్నంగా నువ్వు జీవించుండాలి, జీవించే ఉండాలి. రారాజుగా ఇది నా ఆజ్ఞ. అశనీపాతానికైనా తిరుగుంది గాని రారాజు ఆజ్ఞకు శాసనానికి తిరుగులేదని నీకు తెలుసు. నన్ను మరింత మనస్తాపానికి గురి చెయ్యడం మిత్రుడిగా నీకు తగదు. నన్ను క్షమించు మిత్రమా, క్షమించు. నాయనా సుయోధన, సుయోధన, నాయనా అంత సుయోధన. సాహసం చెయ్యకు. సుయోధన, నాయనా సుయోధన. నిప్పు పెట్టండి. రారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను, నిప్పు పెట్టండి. నాయనా సుయోధన, అంత సాహసం చెయ్యకు. సుయోధన, నాయనా సుయోధన. సుయోధన, 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 నాయనా సుయోధన, సుయోధన, నాయనా సుయోధన. ఆపాలని ప్రయత్నించకండి నాన్నగారు. నాయనా సుయోధన, మా మాట విను. నీ ప్రయత్నం విరమించు. మాకు కన్నీటిని మిగల్చకు. మా మాట మన్నించు నాయనా. వద్దమ్మా, నీ కొడుకులు ప్రతిజ్ఞలు నెరవేర్చని వారు, నెరవేర్చుకోలేని వారు కాదు. సార్వభౌములు పాండవ పక్షాన్ని వహించేటట్లయితే నేను, నా శత సోదరులు ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడుస్తామని నాడు సభాముఖంగా పలికిన మాట మీదే నిలబడ్డాం. ఆ మాటే నేడు ఈ రాత్రి సమయాన నన్ను, నా ప్రియ సోదరులను చితిపై నిలబెట్టింది. మాట దక్కించుకోలేని నాకు మనుగడ సాగించే యోగ్యత, రేపటి సూర్యోదయాన్ని చూసే అర్హత లేవు తల్లి. నన్ను మన్నించి తల్లి. నాయనా సుయోధన, తల్లిదండ్రులను ఈ విధంగా రప్పించవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. చింత నీకు కాదు నాయనా, మాకు. మేము మా చెంత లేని నాడు మాకు ఏ సింహాసనము వద్దు, ఏ అధికారము వద్దు. తల కొరిగి పెట్టవలసిన వాళ్ళము నువ్వే మా గుండెల్లో మంటలు రేపుతూ చితినెక్కటం, ఆ వార్త మేము వినవలసి రావటం ఆ దౌర్భాగ్యం కాక మరేమిటి? గర్భశోకాన్ని భరిస్తూ ప్రతి క్షణం చస్తూ బ్రతకడం కంటే మాకు చితిని ఏర్పాటు చేయి నాయనా. మేము మీతో పాటే బూడిదవుతాము. ఒకరు ఇద్దరు కాదు,
నూరుగురు కొడుకుల మరణాన్ని చూసి ఏ తల్లి తట్టుకోగలదు చెప్పు. మా మాట మన్నించు. మాకు చితిని పేర్చమని రారాజుగా పెద్ద కొడుకుగా శాసించు. పిచ్చి మాటమ్మా. మేము నూరుగురం లేనప్పుడు నువ్వు ఉన్నావు, మేము నూరుగురం పోయినా నువ్వు ఉండాలి. అయ్యో నాయనా, అవి మాటలు నాయనా. మీ చేతుల్లో వెళ్లిపోవాల్సిన వాళ్ళం మా కళ్ళ ముందే మీరంతా కాలి బూడిదవుతుంటే తట్టుకోలేవు నాయనా, తట్టుకోలేవు. నేనే కాదు, సృష్టిలో ఏ తల్లి తట్టుకోలేదు, తట్టుకోలేదు. తప్పదమ్మా, గుండె రాయి చేసుకోవాలి. నాయనా సుయోధన, ఈ అంధుడిపై అలుక చాలించు, కనికరం చూపించు నాయనా. నీ రూపాన్ని చూడలేకపోయినా నీ మాటలు విని నువ్వు ఎంతో అభిమానధనుడవని, ఆభిజాత్యపరుడవని లోకులు చెప్పుకుంటుంటే విని నాలో నేను ఎంతో పొంగిపోయేవాడిని. ఈ అంధుడికి ఆనందాన్ని కూడా దూరం చెయ్యకు తండ్రి. నా మాట విను నాయనా, నా మాట విను. మా మాట మన్నించని వారితో మనుగడ సాగించడం మాకిష్టం లేదు. మన్నించలేదని ఎవరన్నారు సుయోధన? మరి పాండవుల మాట ఏమిటి? నీ మాటే నా మాట. అంటే సూది మన మోపినంత భూమిని కూడా ఇవ్వను నాయనా, ఇవ్వనుగాక ఇవ్వను. పంచమవేదం ప్రపంచ పంచామృతం అఖిల శాస్త్ర నిఖిల మంత్ర యంత్ర తంత్ర నిర్మితం సకల కళా సలలితం సత్యతత్వ సహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం మహాభారతం మహాభారతం మహాభారతం